విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎంపీ శ్రీ భరత్ ఖండించారు. భవిష్యత్తులో నీళ్ల సమస్య తలెత్తుతుందని చేస్తున్న విమర్శల్ని తోసిపుచ్చారు. ప్రస్తుతం 410 MLD నీళ్లు ప్రతిరోజు సరఫరా చేస్తున్నామని, వచ్చే 2 ఏళ్లలో పోలవరం నుంచి విశాఖకు 2000కు పైగా MLD నీళ్లు వస్తాయని వివరించారు. ఇదే సమయంలో డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడకు రాకుండా అడ్డుకునేందుకు కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని శ్రీ భరత్ మండిపడ్డారు. వేడిగా అవుతుంది. ఎస్, డేటా సెంటర్ సైట్ లోపల వేడిగా అవుతుంది, కాదనట్లేదు. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, మీరు వెళ్ళి చూస్తే విదిన్ 100-200 మీటర్స్ ఎనర్జీ హీట్ తగ్గిపోతుంది. దాని తర్వాత ఇంకా వేడి అనేది ఎవరు నోటీస్ చేయలేరు, చెప్పలేరు. అందుకే కదా వాళ్ళకి పెద్ద సైట్స్ ఇచ్చేది. నెక్స్ట్ అలిగేషన్, చాలా సౌండ్ క్రియేట్ చేస్తుంది అని. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఏసీ ఉన్నా, ఒక జనరేటర్ ఉన్నా సౌండ్ రాదా? ఇక్కడ ఉన్నది ఏంటి టెక్నాలజీ? లోపల చిప్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ చిప్స్ హీట్ జనరేట్ చేస్తాయి. ఆ జనరేట్ చేసే ఈ హీట్ని కూల్ చేయడానికి మనము ఏసీ వాటర్ వాడతాము. ఆ ఏసీ వాటర్ ఎనర్జీ బ్యాకప్ కోసము జనరేటర్ వాడతాము. మన ఇంట్లో ఉన్న ఒక చిన్న యూపీఎస్ లేకపోతే ఒక చిన్న డేటా సెంటర్ని మనము 1000 సార్లు మల్టిప్లై చేస్తే ఎంత హీటు ఎంత సౌండ్ అంతే, ఇంచుమించు. అంటే అర్థం అవడానికి చెప్తున్నాను నేను. సో దానికి వీళ్ళు ఏం చేయబోతున్నారు? అకూస్టిక్ మేనేజ్మెంట్ చేయబోతున్నారు. చేస్తే నాయిస్ కూడా 50-90% వేరే వేరే ఏరియాస్ తగ్గిపోతుంది. అసలు సిటిజన్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇవాళ ఈ ఎన్వైరన్మెంటలిస్టులు ఎవరో కూడా తెలియదు. నిన్నే చూశాను, బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉన్న సమస్యల గురించి వాళ్ళకి తెలియకుండా సడన్గా డేటా సెంటర్స్ మీద వీళ్ళకి ఒక ప్రత్యేక ఫోకస్. అంటే దీని మీద నాకు అనుమానాస్పదంగా ఉన్నది ఏంటి అంటే, కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మన రాష్ట్రం మీద సడన్గా ఇంత ప్రేమ ఎక్కడ పుట్టింది? అంటే పెట్టుబడులు మా రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా? డేటా సెంటర్స్ పుట్టి విశాఖపట్నానికే రావట్లేదే, ఇండియాలోనే బాంబేకి వస్తున్నాయి, చెన్నైకి వస్తున్నాయి, నోయిడాకి వస్తున్నాయి. సో కామన్ పీపుల్ ఎవరైతే ఇంకా వాళ్ళ అభిప్రాయం ఇంకా ఫామ్ చేసుకోలేదు, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్ అన్నీ చూసి మీకు కొంత అనుమానం వస్తుంది, ఇది జరిగేది కరెక్టా కాదా, లేకపోతే వీళ్ళందరూ చెప్పేది కాదా అని. ఇప్పుడు నేను మీ అందరికీ స్పష్టంగా దీని గురించి చెప్పాను.